కార్మికుల తరఫున నేను శంకర్ గారికి కోరేది, కార్మిక దినోత్సవం అంటే మనందరికీ తెలుసు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన రోజు, కార్మికుల హక్కులు సాధించుకున్న రోజు ఈ రోజు కాబట్టే కార్మిక దినోత్సవం అన్నాం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కార్మికుల హక్కులు పూర్తిగా దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఇరువైపోతున్నాయి. పూర్తిగా ఈ రోజు మళ్ళా ప్రైవేట్ పరం అయిపోతుంది అంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. 8 గంటల పని దినమని చెప్పినటువంటి మనం ఈ రోజు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పిల్లలకి రాత్రనక పగలనక పని చేయిస్తూ వాళ్ళ తాలూకా ఆయుష్ను కూడా క్షీణించే విధంగా పని ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. దయచేసి రేపొద్దున శాసనసభ్యుడిగా మీరు శాసనసభలో మాట్లాడవలసిన పరిస్థితి వస్తే పార్లమెంట్ లో గానీ శాసనసభలో గానీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల తాలూకా పని సమయం గురించి కూడాను మీరు ఆ తరపున మాట్లాడవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, గతంలో కింజరాపు ఎర్రనాయుడు గారు మేడేకి ఇక్కడ ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు దగ్గర అన్న క్యాంటీన్ పెట్టారు. మీరు పొద్దున్నే వచ్చి మళ్ళీ రాత్రి వెళ్తారు. మధ్యాహ్నం తినేటప్పుడు 5 నిమిషాలు రెస్ట్ లో ఉండాలి. ఎందుకంటే రోజంతా బరువులు మోస్తారు కనుక. తప్పకుండా మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో ఈ విశ్రాంతి భవనం కోసం ఆ గదుల ఏర్పాటుకి నేను 100% కృషి చేస్తాను. అంతా సవ్యంగా జరిగితే జూన్ 4వ తారీఖున మనకి ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. కౌంటింగ్ మీకు జూన్ నెలాఖరు కల్లా మీకు విశ్రాంతి తీసుకోవడానికి దీనికి ఎలా తీసుకోవడమా లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, దీనికి అదనంగా ఏం చేయడమో చూస్తాం. ప్రస్తుతానికి ఏవి కేటాయించకుండా ఎటువంటి గొడవలు లేకపోతే ఎవరికి ఇబ్బంది లేకపోతే మీకు 2-3 ఇచ్చి మీరు ఫ్యాన్లు వేసి విశ్రాంతి తీసుకునే విధంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పట్టణాధ్యక్షులు ఆధార్ వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది. అలాగే జనసేన అధ్యక్షులు కామేష్ గారు, ఉదయ్ గారు, అలాగే శంకర్ గారు అందరూ కూడా హాజరయ్యారు. అలాగే అయ్యా ప్రెసిడెంట్ వేణు గారు, ఇతర కార్మిక నాయకులందరూ మీకు ఒకటే మాటిస్తా ప్రసాద్ గారు తమ్ముడు మొన్న వచ్చారు. మీరందరూ మొన్న ఆశీర్వదించండి, మొన్న ఆశీర్వదించండి. మీ కుటుంబ సభ్యులుగా నాకు హక్కులు చేర్చుకొని మీరు గెలిపిస్తే నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. మీ సమస్యలు ఏమున్నా నేను తీరుస్తాను, మీ వెనకే ఉంటాను. మనకి చంద్రన్న బీమా పథకాలు కానీ అలాగే చాలా అన్ని పథకాలు మేనిఫెస్టోలో వచ్చాయి. మన బతుకులు బాగుపడతాయి. రానున్న 5 సంవత్సరాల్లో మనకి స్వర్ణయుగంగా అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ